అందరికీ నమస్కారం అండి. మనం పసుపు దున్నాం కదండి. దున్నినప్పుడు ఏ విధంగా దున్నామో, ఏ విధంగా దున్నుకుని మనం గుట్టపోసుకున్న మొత్తం కూడా వీడియో చేసి చూపించాం కదా. అదే విధంగా ఇప్పుడు ఆ పసుపు ఏ విధంగా వండుకుంటాం మొత్తం కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇకపోతే స్టార్టింగ్లో మనం పొయ్యి పెట్టినప్పటి నుంచి మనం ఆ పొయ్యిని ఎలా ఏర్పాటు చేసుకుంటున్నారో, ఆ దారులు ఏంటి, అదేవిధంగా బాణలు ఏ విధంగా దింపుతారు, ఆ పసుపు ఈ బాణంలో కొట్టుకుని ఎట్టా వండుతారు, ఈ ఉడికే విధానం మొత్తం కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. అయితే స్టార్టింగ్లో వచ్చేసి మనం పొయ్యి పెట్టుకుంటామండి. ఈ పొయ్యి పెట్టుకునేటప్పుడు నేను రావడం కొంచెం లేట్ అయిందండి. మొత్తం కూడా విత్తనానికి అమ్మే ఇది బాబాయ్ వాళ్ళ చేను అనమాట. ఇది ఏ విధంగా పొయ్యి పెట్టుకుంటున్నారు మొత్తం కూడా చూపిస్తాను రండి. చూడండి, ఇదిగోండి మనం ఏదైతే ప్రధాన పొలంలో మనం గుట్టపోసుకుంటాం కదా పసుపు దున్ని, ఆ దున్ని గుట్టపోసుకున్న తర్వాత మనం ఈ పసుపు వండడానికి మామూలుగా దీన్ని సపరేట్గా పొయ్యిలో ఉంటారండి. వాళ్ళకి మనం వెళ్ళి చెబుతాం, చెప్పిన తర్వాత వాళ్ళు వస్తారు. వచ్చి ఏదైతే మన చేను ఉండితే అదిగో చేలో ముందు గొయ్యి తీసి ఈ గొయ్యి మీద ఇదిగోండి ఈ విధంగా ఈ పొయ్యిని ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటు చేసుకుని ఇదిగోండి ఈ రెండు దారులు ఏర్పాటు చేసుకుంటారు. ఈ దారులు ఎందుకంటే ఆ బాణంలోకి ఆ పసుపు కొట్టి ఆ బాణలు మోసుకొచ్చేటప్పుడు ఈ దారుల ద్వారా వచ్చి ఇది వీటిలో పెడతారు. ఇది ఉడికిన తర్వాత పసుపు తీసుకెళ్ళి మనం కళ్ళం మీద పోసుకుంటాం. ఆ కళ్ళం ఏ విధంగా తయారు చేసుకోవాలంటే రెండు చూపిస్తాను. మన చేనుని మెత్తగా రొటోవేటర్ వేసుకుని శుభ్రంగా ఇదిగోండి ఇట్లా ఈ విధంగా తడుపుకోవాలి. మనం పైప్ ఏర్పాటు చేసుకుంటాం అనమాట. అక్కడ మామూలుగా నీళ్ళు బావి వెళ్ళి తీసుకుని దాంట్లోంచి పైప్ ఇక్కడికి ఏర్పాటు చేసుకుని ఇది మొత్తం కూడా మనకి ఎంత అయితే ప్లేస్ పడితే ఆ ప్లేస్ మొత్తాన్ని తడుపుకుంటాం. అంటే రేపు వండుతారనుకుంటే ఈ సాయంత్రం తడుపుకుంటే ఏమైందంటే పొద్దున్నే వచ్చేవరకు మొత్తం కూడా పొత్తుగిల్లుంది, అంటే మెత్తగా నానిపోయి ఉండిద్ది. దీని తర్వాత వచ్చేసి ఇదిగోండి పైకి గడ్డ చూసారా, మా బాబాయ్ గారు ఊడుతున్నారు శుభ్రంగా. ఆ విధంగా ఊడ్చుకుంటే ఏమైందంటే ఈ నేల తడిపే విధానం ఏంటంటే ఇది వండిన తర్వాత దాదాపు 20 నుంచి 40 రోజులు మధ్యలో ఎండుతూ ఉండిద్ది. రోజు వచ్చి పని వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని దున్నుతూ ఉంటారు, తిరగదోడుతూ ఉంటారు. అప్పుడు ఏమైందంటే కింద నేల మొత్తం కూడా మెత్తగా లేకపోతే ఏమైందంటే ఈ పసుపు మొత్తం దుమ్మలో కలిసిపోద్ది అనమాట. అందుకని ఏం చేస్తాం, ఒక రోజు ముందు దీన్ని తడుపుకున్న తర్వాత గడ్డ లేకుండా శుభ్రంగా కూడా దీన్ని మనం ఊడ్చుకుంటాం అనమాట. ఊడ్చుకొని ఇప్పుడు బాణలు అందులో దింపుతున్నాం కదా పొయ్యిలో. ఈ బాణలు ఒక పొంగు వచ్చిన తర్వాత దింపుతారు, అది మొత్తం కూడా చూపిస్తాను. అవి తీసుకొచ్చి ఇదిగోండి కళ్ళ మీద గుట్టలు పోస్తారు ముందు రోజు. ఆ తర్వాత వేడి తగ్గిన తర్వాత అప్పుడు దీన్ని మొత్తం కూడా పల్స్గా ఆరబోసుకుంటారు అనమాట. అది కూడా చూపిస్తాను మీకు, చూడండి. తొలిపోయి ఎక్కించారండి. అయితే తొలిపోయి దిగటానికి దాదాపుగా 40 నిమిషాల నుంచి గంట పట్టిద్దండి. ఈ గంట పట్టే లోపు ఏంటంటే ఈ మిగతా వాళ్ళు మొత్తం కూడా కూర్చుంటారు. మేస్త్రి గారేమో ఆ పాడిన ఆకు దాని కింద నెడతా ఉంటాడు.
ఈ పొయ్యి మండుతూ ఉండిద్ది. ఈ పొయ్యి మనకి ఎలా ఉడికింది అని తెలిసిద్దంటే అది దింపేటప్పుడు చూపిస్తాను చూడండి. తెరలో పొంగెళ్ళే వచ్చిద్ది. ఇప్పుడు మనం అన్నం ఉడికేటప్పుడు కనుక పొంగి ఎలా అయితే వచ్చిద్దో ఆ పొంగు రాగానే పసుపు ఉడికినట్టే. ఇంకా తర్వాత మళ్ళీ ఉడికించకూడదు. ఇంకా ఆ పొంగు రాగానే దాని మీద ఉన్న మూత తీసేయాలి. తీసుకెళ్ళి మనం ఎక్కడైతే కళ్ళం చేసుకున్నామో ఆ కళ్ళం మీద పోయాలి. అయితే ఈ పొయ్యిలో 4 బాణలు పడతాయండి. అంటే దాని మొత్తం ఉన్న బాక్స్ని పొయ్యి అంటారు, ఒక పొయ్యి అంటారు. ఆ పొయ్యిలో వచ్చేసి 4 బాణలు పడతాయి. ఆ 4 బాణల మీద వచ్చేసి సుమారుగా 500 నుంచి 520 కేజీలు పసుపు ఎక్కిద్ది, పచ్చి పసుపు ఎక్కిద్ది. ఈ 520 కేజీలు పచ్చి పసుపు మనం ఉడకబెట్టి ఎండబెడితే 1 కింటా ఎండు కొమ్ములు వస్తాయి. తర్వాత దాన్ని పాలిష్ పట్టించి అప్పుడు పొడి చేసుకుంటాం. ఇది పసుపు ప్రాసెస్. అంటే ఏంటి, మనం ఉడకబెట్టుకోవడానికి పొయ్యి పెట్టుకుంటాం. ఈ పొయ్యి నిండా మనకు కావాల్సినంత వరకు నీళ్లు పెట్టుకుంటాం. దాంట్లో 4 బాణలు ఉంటాయి. ఆ బాణకు వచ్చి ఒక్కో దానికి 120 నుంచి 130 కేజీల వరకు పచ్చి పసుపు పట్టిద్ది. అంటే ఎన్ని బాణలు పడుతున్నాయి? ఒక పొయ్యికి వచ్చి 4 బాణలు పడుతున్నాయి. 4 బాణలు పడుతున్నాయి కదా. బాణకు వచ్చేసి 80 నుంచి 100 రూపాయలు ఉండేది ఖరీదు ఈ ఉడకబెట్టినందుకు. అంటే ఏంటి, ఉన్న డిమాండ్ను బట్టి. అంటే ఒక పొయ్యి మొత్తం ఉడకబెట్టినందుకు ఏమైందంటే మనకి 350 నుంచి దాదాపుగా మనకి 400 ఖర్చు వచ్చింది. అంటే ఇలా ఉండిద్ది అనమాట ప్రాసెస్ మొత్తం. మళ్ళీ అది ఉడకగానే పోస్తాము. సెకండ్ టైం నుంచి అలా ఉండదు. పావు గంటకు ఒక పొయ్యి దిగిపోతుంది. ఫస్ట్ పొయ్యే అంటే మనకు ఆ పొయ్యి వేడెక్కాలి కదా. పొయ్యి వేడెక్కాలి, బాణలు వేడెక్కాలి, దాంట్లో కొమ్ములు వేడెక్కాలి, ఉడకాలి. ఇదంతా టైం పడుతుంది. కానీ తొలిగా మంట వేసే పొయ్యికే టైం పట్టిద్ది. తర్వాత పట్టదు. దింపగానే ఒక 15 నిమిషాలకి పొంగు వచ్చేసి తీసుకెళ్ళి పోసేస్తారు. మళ్ళీ ఇది కొట్టుకుంటారు, తీసుకెళ్ళి దాంట్లో పెడతారు. ఇది ఈ విధంగా ఉండేది ప్రాసెస్. తర్వాత ఏం చేస్తారు, ఇది మొత్తం కూడా ఇది చేతులు తీసుకోండి ఈ విధంగా మొత్తాన్ని పలసగా ఈ కళ్ళం మీదకి ఏదో అంటే పలసగా అంటే మరీ పలసగా కాదండి. కొమ్ము మీద కొమ్ము ఎక్కే విధంగా కొంచెం మందంగానే వేసుకోవాలి. ఒక 4 రోజుల పాటు మందంగా వేసుకుంటే ఏమైందంటే కొమ్ము ఒక పద్ధతిగా అంటే ఒక ఇదిగా మొత్తం కూడా ఆరుదలకు వచ్చిద్ది. అంటే క్వాలిటీగా వచ్చిద్ది. మొత్తం పలసగా పోతే ఏమైందంటే నెమ్ము మొత్తం భూమి లాగేసి కొమ్ము మొత్తం ముడుచుకుపోద్ది. అలా కాకుండా మందంగా ఆరేసాం అనుకోండి ఏమైందంటే కొమ్ము క్వాలిటీగా ఉండిద్ది. అంటే ఎంతవరకు అయితే ఆరాలో అంతవరకు ఆరిద్ది. చాలా క్లాస్గా ఉండిద్ది. దీంట్లో 2 రకాలుగా ఆరబోసుకుంటారు. ఏంటి, కొంతమంది ఏమో పట్టాల మీద పోసుకుంటారు. అంటే కళ్ళం మీద మామూలుగా మన ఈ పిండి పోతాల పట్ట వెళ్ళి గుట్టించి ఉంటాయి కదా, ఆ పట్టాల మీద పోసుకుంటారు. మ్యాక్సిమం మన సాంప్రదాయ పద్ధతి ఏదైనా ఏంటంటే నేలను తడుపుకోవటం, దాన్ని శుభ్రంగా ఊడ్చుకోవటం, గడ్డలు లేకుండా దాని మీద ఆరబోసుకోవటం, ఇది సాంప్రదాయమైన పద్ధతి. కానీ పట్టాల మీద ఆరబోసిన దానికంటే సాంప్రదాయ పద్ధతిలో చేసేది ఏదైతే ఉండిద్దో దాంట్లోనే క్వాలిటీ ఉండిద్ది. పట్టాల మీద పోసిన కొమ్ములు మిల్లిరటంగానే అలాంటివి జరుగుతాయి. నేల మీద పోసేది అలా కాదు. కొంచెం స్టార్టింగ్లో 4 రోజులు మందంగా పోసుకున్నట్టు ఏమైందంటే కొమ్ము సాఫ్గా ఉండిద్ది. కింద భూమిలో నుంచి వేడి వచ్చిద్ది, పైనుంచి వేడి వచ్చిద్ది. కొమ్ము ఏ విధంగా ఎండాలో ఆ విధంగా ఎండి మంచి క్వాలిటీగా కనిపించింది. అంటే పట్టాల కన్నా కూడా పట్టాల వల్ల సుఖం ఏంటంటే ఈ నలికొమ్ము అనేది ఏదైతే ఉండిద్దో అది భూమిలో దిగాడదు. అంటే ఇదిగోండి ఈ కొమ్ము ఉంది. ఈ కొమ్ము ఎండిన తర్వాత ఏమైద్ది, ఇది మెయిన్ కొమ్ము అయితే ఇవన్నీ సన్నగా పీకుపోతాయి. ఈ మామూలుగా నేల మీద పోసుకుంటే ఏమైంది అంటే ఏరుకోవడం ఇబ్బంది అయింది. అందుకని పట్టాల మీద పోసి దున్నుకుంటారు అనమాట వీటి కోసం. ఈ మామూలుగా తర్వాత ఏంటంటే 2-3 పెడితే ఏరేస్తారు. ఇది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. నేల మీద పోసుకున్న కొమ్ము ఎండినట్టు పట్టాల మీద పోసింది ఎండదు, అంత క్వాలిటీ ఉండదు. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అలా ఉండిద్ది అనమాట. ఇంకెవరన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పలేము. కాకపోతే ఏంటంటే నాకున్న అనుభవ ప్రకారం నేల మీద పోసిన కొమ్మే నాణ్యంగా ఉండిద్ది. పైనుంచి వేడి తగిలిది, కింద నుంచి వేడి తగిలిది కాబట్టి శుద్ధంగా ఉండిద్ది. చూశారు కదండి. పొయ్యి దిగేటప్పుడు ఏ విధంగా ఉండిద్దో చూపిస్తాను చూడండి. పొయ్యి ఉడుకుతుంది. సరిపడా
గోపే ఆ మాట చెప్పొద్దు చలమారా ఈ అంతే కాసుకున్నారు అన్నాడు అసలు ఫస్ట్ చూశారు కదండి, ఈ విధంగా గుట్ల పోసుకుంటాము. ఇది ఇంకా అంటే ఒకసారి తెరులు వస్తే మనకు ఉడికినట్టే అనమాట. అంటే ఒకసారి మనం దాంట్లో బాణలు పెట్టిన తర్వాత ఒకసారి అలా పొంగు వస్తే ఉడికినట్టే, ఇంకెక్కువసేపు ఉడికకూడదు. ఉడికిస్తే ఏమైందంటే ఇది మొత్తం తేగుడు మనకు ఊరినెల మొత్తం సలివిడెళ్ళి అయిపోద్ది అనమాట. ఇలా ఇప్పుడు ఒకసారి పొంగు రాగానే దించామనుకోండి, దీంట్లో ఏదైతే ఉందో క్వాలిటీ అనేది అదే విధంగా నాణ్యంగా ఉండిద్ది. పసుపు కూడా చాలా నాణ్యంగా మనకి పొడే వచ్చిద్ది అనమాట. అందుకని చెప్పి ఒక పొంగు అలా రాగానే ఇది దించేసుకుని కళ్ళం మీద ఈ విధంగా గుట్టలో పోసుకోవాలి. ఇకపోతే ఇది 25 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో ఎండిద్దండి. రోజు దీన్ని తిరగేసుకుంటా ఉంటే ఏంటంటే తొందరగా ఆరటానికి ఆస్కారం ఉండిద్ది. బాగా ఎండ ఉందనుకోండి 20 రోజులు పట్టిద్ది. ఎండ తక్కువగా ఉండి ఇలా మొబ్బులు అడ్డవేసి ఉందనుకోండి 30 రోజులు పట్టిద్ది అనమాట. 30 రోజుల తర్వాత దీన్ని మొత్తం కూడా మిషన్లు వచ్చినాయండి. అంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే మనం పట్టి కట్టి పట్టి చుట్టూరు పోసి తిప్పుతూ ఉండేవాళ్ళం. అప్పుడు దీని మీద ఉన్న ఈ మట్టి కానీ మొత్తం కానీ పోయి పసుపు రంగులో వచ్చేసింది అనమాట. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మిషన్లు వచ్చేసినాయి. ఇది మొత్తం తీసుకెళ్ళి ఒక ట్రాక్టర్కి 2 బాయిలర్లు వల్ల వస్తాయి. ఈ మొత్తం అందులో పోస్తాం అనమాట. ఈ తిరిగి ఇట్లా పాలిష్ పట్టేస్తే ఈ పైన లేయర్లో పోయి ఇదిగోండి ఈ విధంగా పసుపుగా వచ్చేస్తుంది అనమాట. మొత్తం కూడా అది పాలిష్ పడతాం అంటారండి. ఈ మొత్తం 1 నెల రోజులకి ఎండిపోద్ది కదా, ఎండిపోయిన తర్వాత ఇది తీసుకెళ్ళి ఆ పాలిష్ పట్టే మిషన్లో పోతాం. ఒక 5 నిమిషాలు అలా తిరిగిన తర్వాత మొత్తం ఈ లేయర్ అంతా పోయి ఇదిగోండి ఈ విధంగా పసుపుగా వచ్చింది. పసుపుగా వచ్చిన తర్వాత అప్పుడు గోతాలకు ఎత్తుకుని మనం నిల్వ చేసుకోవచ్చు. రేటు ఉంటే ఆడి తీసుకెళ్ళి అమ్మేస్తామండి, లేకపోతే మనం నిల్వ చేసుకుంటాం అనమాట రేటు వచ్చేదాకా. ఇది ఎన్నాళ్ళైనా నిల్వ ఉండిద్దండి. పసుపు బంగారంతో సమానం అనమాట. ఇది ఎన్నాళ్ళైనా నిల్వ ఉండిద్ది. చెడతో కాదు, కొంచెం చిన్న మరమ్మత్తు విధానాలు ఉంటాయి. ఆ పురుగు పడకుండా చిన్న గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకోవటం, గోడౌన్లో జాగ్రత్తగా శుభ్రమైన ప్రాంతంలో నిల్వ చేసుకోవడం అలా చేసుకుంటాం అనమాట. అప్పుడు బయర్స్ వచ్చి మన దగ్గరికి దీన్ని పాడుకుని తీసుకెళ్ళి పొడి చేసి ప్యాకింగ్ చేసి వాళ్ళు అమ్ముకుంటారు. పసుపు మొత్తం కూడా ఈ విధంగా తయారైద్ది అనమాట. కుదిరితే అప్పుడు పాలిష్ పట్టేటప్పుడు ఏ విధంగా ఉండి చూపిస్తాను. ఇప్పుడుకైతే పసుపు మనం ఏ విధంగా ఉడకబెట్టి ఇది పసుపు కొమ్ముగా రావడానికి ఎలా తయారైద్దో చూపించానమాట. చూశారు కదండి, ఈ పసుపు ఉడకబెట్టుకునే ప్రాసెస్ ఏ విధంగా ఉండిద్దో. అంటే ఈ పసుపు ఉడకబెట్టి పసుపు కొమ్ములు అవ్వడానికి ఈ మధ్యలో ఇంత ప్రాసెస్ ఉండిద్ది అనమాట. చూశారు కదండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మీ తెలుగు ఫార్మర్ గోపి.